నా పేరు స్వాతి. స్టూడియో 9 తెలుగు ఛానల్ కి స్వాగతం. ముందుగా కరీంనగర్ వార్తలు. రెడ్డి మేము రేకుర్తి విద్యానగర్ 19, 20, 21 డివిజన్ నుంచి వచ్చినాము. గత సంవత్సర కాలంగా 19, 20, 21 3 డివిజన్లు 650 ఎకరాలు, దాదాపు 10,000 ప్లాట్లు, 4,000 ఇండ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టిండు. సీలింగ్ యాక్ట్ కింద ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టిండు. గత సంవత్సర కాలంగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అవి ఎందుకంటే పట్టా భూములు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు కాబట్టి వాళ్ళు ఏదైనా అవసరానికి అమ్ముకోలేక, ఏదైనా పెళ్ళిళ్ళు చేయలేక, అప్పులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రతి వారం కలెక్టరేట్కి వచ్చి వినతి పత్రం ఇస్తూనే ఉన్నాం. తర్వాత రెవెన్యూ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం, అందరు ఎమ్మెల్యేల దగ్గర, జిల్లా అధ్యక్షుని గారి దగ్గరికి వెళ్ళినాం. అందరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. దయచేసి ఈ యొక్క మరి అధికారుల తప్పిదమా, ప్రభుత్వం తప్పిదమా, మొత్తం ఏదైతే పట్టా భూములు మాత్రం ప్రొవిడెంట్ లిస్టులో పడ్డాయి. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మేమే ఆపుతున్నాం. మేము ఒక సంఘంగా ఏర్పడి, మేము వాళ్ళందరూ ఒక 1000 మంది సభ్యులుగా ఏర్పడి మేము ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పుకుంటూ మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కాబట్టి దీన్ని సత్వరమే పరిష్కరించి మరి అధికారుల దగ్గర పోతుందా, ప్రభుత్వం దగ్గర పోతుందా, ఏదైతే ఏంది దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని సత్వరం పరిష్కరించాలని కోరుతున్నాం. అధికారులకు ప్రతి వారం కలెక్టరేట్కి వస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం, వాళ్ళు పరిశీలిస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం. మేము నివాసం ఉన్నవాళ్ళం, స్థానికంగా ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళు. మేము గత 40 సంవత్సరాలుగా ఉంటున్నాం. ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఒక ఊరుగా అదే. ఎందుకంటే పట్టా భూములు అవన్నీ గవర్నమెంట్ భూములు కాదు, డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు ఇవన్నీ. రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు లేకుండా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. హౌస్ ట్యాక్స్ కడుతున్నాం. దగ్గర ఏ సమస్య అయినా 1 నెల 2 నెలల పరిష్కారం అవుతుంది. ఇది సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి అతిగతి లేదు. ఒకళ్ళు మాట్లాడింది లేదు, ఒకళ్ళు రెస్పాన్స్ అయితే లేరు. అందరూ చూస్తాం, చేద్దాం. మేడం కొత్తగా వచ్చారు, పాత కలెక్టర్ పెట్టారు. ఇది పాత కలెక్టర్ దగ్గర పెట్టినాక ఒక 6 months వరకు ఉన్నారు. మేడం కొత్తగా 2 months బ్యాక్ వచ్చినట్టున్నారు. మేము రవాణా మంత్రి దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఎండార్స్ మేడంకి ఇచ్చాము. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను ఇదంతా పరిశీలించినాక మీకు నిర్ణయం తీసుకుందాం. మీకు మీ కాలనీకి విజిట్కి వస్తాం, పరిశీలిస్తామని చెప్తున్నాను. రాలేదు కూడా పంపిస్తా అని చెప్పి